నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ పెద్దపల్లిలో ధాన్యం కుప్పలపై పడుకుని పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు షకీల్ చిత్రపటాలకు పాలాభిషేకం ధాన్యాన్ని కేంద్రం కొనాలని డిమాండ్ కనీసం మద్దతు ధర చట్టం కావాలన్న పోరాట కమిటీ రైతాంగ పోరాటం చిరస్థాయిగా సంతోషిమాత ఆలయంలో కార్తీక దీపోత్సవం శివనామ స్మరణతో మార్పులు పరిసరాలు ఇక డీటెయిల్స్ లోకి వెళితే కార్తీక మాసం సందర్భంగా వనస్థలిపురం వెంకటేశ్వర కాలనీలోని సంతోషిమాత ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గోశాల నిర్వాహకుడు ఆధ్వర్యంలో తొలుత గోపూజ చేశారు. అనంతరం రుద్రాభిషేకం చేశారు. అనేక మంది భక్తుల సమక్షంలో 1,00,000 ఒత్తులను వెలిగించారు. దీంతో ఆలయ ప్రాంగణం తేజోమయమైంది. ఓం నమః శివాయ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో కోశాధికారి శివశంకర్, నాగిరెడ్డి కాలనీ కార్యదర్శి రఘు యాదవ్, కొల్లూరి ప్రమీల, సత్యనారాయణ, లక్ష్మయ్య పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో కొలువై పేదల తిరుపతిగా పిలువబడే శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. కార్తీక శనివారం కావడంతో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తలనీలాలు సమర్పించి భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. రైతు చట్టాలు రద్దు చేయడమే కాదు, రైతు కోరుకున్న కనీస మద్దతు ధర చట్టం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో రైతన్న పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందని నాయకులు అన్నారు. రైతుల ఐక్య పోరాటం ముందు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జె రాజు, మాజీ ఎంపీపీ రామచంద్రరెడ్డి, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. చేయాలి 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 కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలి చేయాలి రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వాలి ఇవ్వాలి రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వాలి ఇవ్వాలి. రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 14 నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తమ అకుంఠిత దీక్షతో చేస్తున్న పోరాటానికి నిన్న నరేంద్ర మోడీ గారు ప్రకటన చేస్తూ మేము ఆ చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీన్ని మేము అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో స్వాగతిస్తూనే
ఈరోజు దేశవ్యాప్తంగా 2-3 సంవత్సరాలుగా దేశంలో ఉన్న దాదాపు 500 రైతు సంఘాలన్నీ ఐక్యమై మాకు గిట్టుబాటు ధర చట్టం చేయాలి, రైతుల యొక్క రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి ఈ 2 డిమాండ్లతోని కొనసాగుతున్న కాలంలో ఈ రైతు చట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వము సంవత్సరం క్రితం తీసుకురావడం అనేది జరిగింది. ఆ సంవత్సరం క్రితం ఆ చట్టాలతోని ఈరోజు ఢిల్లీకి బయలుదేరిన రైతుల యొక్క పోరాటం అనేది సక్సెస్ అయిన పరిస్థితి ఉంది. మేము రైతు సంఘాల తరపున కోరేది ఒకటే, ఈ చట్టాలు ఒకటే కాదు, కనీస మద్దతు ధరల చట్టం అనే డిమాండ్ ఏదైతే అనేక సంవత్సరాలుగా రైతులు కోరుతా ఉన్నారో దాన్ని చేయకుండా స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం పెట్టిన పెట్టుబడికి చేసిన ఖర్చుకి 50% కలిపి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే రైతులు కోరుతా ఉన్నారో దాని గురించి ఈరోజు మాట్లాడకపోవడం చాలా శోచనీయమైన విషయం. రైతుకు ఎన్ని డబ్బులన్నా పెట్టి పంట పండించగలుగుతాడు, కానీ అమ్ముకునే సందర్భంలో గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర లేకపోవడం వల్లనే ఈరోజు దేశంలో ఉన్న రైతాంగంలో 94% మంది అప్పులలో కూరుకుపోయారని చెప్పేసి మేము చెప్పడం కాదు, నేషనల్ సర్వే రిపోర్ట్స్ ఈరోజు చెప్తా ఉన్నాయి. మరి మీ సర్వే రిపోర్ట్సే మీకు రైతుల యొక్క దుస్థితి ఈరోజు చెప్తా ఉంటే మరి దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించిన దాని ప్రకారం ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో పెట్టి రద్దు చేస్తామంటున్నారు. మరి అదే సందర్భంలో కనీస మోదీ సర్కారు రైతుల చట్టాలను ఉపసంహరించుకున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు గణేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జైనత్ మండల కేంద్రంలో జైనత్ మండల్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిందో మరి దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా దాదాపు 358 రోజులు ఈ చట్టాలు 350 తర్వాత 700 మంది చనిపోయిన తర్వాతనే రద్దు చేసిండ్రు. ఇది ముందే రద్దు చేస్తే ఇంతమంది ప్రాణాలు పోకపోతుండే. కాబట్టి మరి కేసీఆర్ గారు ఏదైతే ధర్నా చేసిండో దానికి స్పందించి మరి మోడీ గారు తక్షణమే రైతులు వ్యతిరేకత వస్తున్నది, ప్రభుత్వాలు కూలిపోయే అవసరం ఉందని చెప్పి ఆలోచించి ఇవాళ దేశం లెవెల్లో మరి ఏ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి విషయంలో రైతులు ఆదుకున్న ప్రభుత్వం ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ నల్ల చట్టాలు రద్దయినాయో మరి దీనికి మరి శుభసూచకం రైతుల రాజ్యం రాబోతున్నది. మరి ఏదైతే రైతుల కోసం మీటర్లు పెడతా అంటున్నారో చాలా తప్పిది. ఎందుకంటే అన్నం పెట్టే రైతుని మనం అందరం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరి దేశంలో మొట్టమొదటి మన ప్రభుత్వం రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో మరి జోగురామన్ గారి నాయకత్వంలో మా మండల టీం అందరం కూడా చాలా సంతోషంగా ఇవాళ పటాకాలు పేల్చి మరి ఏదైతే కేసీఆర్ గారికి, జోగురామన్ గారికి పాలాభిషేకం చేశామో సంబరాలు చేసుకున్నాం. కాబట్టి నేను రైతులకు మనవి చేస్తున్నాను, మీరు ఒకటే మనవి చేస్తున్నాను, ఈ బీజేపీ ప్రభుత్వం మరి రైతుల కోసం చేసింది ఏం లేదు. ఇలా 18 రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. మరి ఏ రాష్ట్రంలో కూడా మరి రైతు బీమా కానీ, మరి రైతు బంధు కానీ, 24 గంటల కరెంట్ ఎక్కడ ఇచ్చిండ్రా అని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి ఇటువంటి పనిచేసే ప్రభుత్వానికి మనం అందరం కూడా జైనత్ మండలి యొక్క రైతులందరూ, మరి జిల్లా రైతులందరూ కూడా మరి కేసీఆర్ గారికి, జోగురామన్ వెంబడి ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై
జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు ఏఐసీసీ మెంబర్ వి హనుమంతరావు వరిధాన్యం కుప్పలపై పడుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యాపేటలోని శివాని వైన్స్ లో అనుమానాస్పద స్థితిలో ఒకరు మరణించారు. సిబ్బంది ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలుపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్, పట్టణ సీఐ ఆంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు నూతనకల్ మండలం దిర్పన్పల్లి గ్రామానికి చెందిన బాదావత్ శ్రీనుగా గుర్తించారు. రాత్రి సమయంలో దుండగులు బీర్ బాటిల్తో కొట్టి చంపినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిధిలోని శివాని వయసులో శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు ఏమని సమాధానం ఇచ్చారంటే సిటీ ఫుటేజ్లు ఉన్నాయి. సిటీ ఫుటేజ్లో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక ఆటో వ్యక్తి బయట నుంచి చనిపోతే ఆటో తీసుకొచ్చి ఆటోలో శవాన్ని తీసుకొచ్చి ఈ వైన్ షాప్లో వేసిరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి వైన్ షాప్లో వేయడం ఆటో తీసుకొచ్చి వేసిపోయినప్పుడు మరి వైన్ షాప్ బంద్ చేసి 11:30కి వెళ్ళిపోయినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి 11:30 బంద్ చేస్తే గేట్ తీసుకున్న వాళ్ళు ఎవరు, లోపల రావడం ఎందుకు? మరి గేట్ వేసిపోయినాక మళ్ళీ శవాన్ని లోపల వేయలేరు కదా. 11 గంటలకి వైన్ షాప్ బంద్ చేసేటప్పుడు వైన్స్లు ఎవరెవరు అంటే సిట్టింగ్ హాల్ ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం యజమాని చెకింగ్ చేసుకుంటుంది. ఎటువంటి యజమాని చెక్ చేసుకోకుండానే గేట్ అలా తెస్తూ ఉంటారు మీరు. అవునండి. ఇప్పుడు అందరు తాగుతుంటారు. తాగేటప్పుడు మరి 11:30కి వెళ్ళిపోతుంటారు. మరి ఇతను కూడా బయటికి వెళ్ళిపోవాలి కదా. మరి ఇతని శవాన్ని లోపల ఉండడం ఏంది? మరి ఆ నైట్ ఎందుకు చెప్పలేదు? మరి మార్నింగ్ చెప్పడం ఏంది పోలీసు వాళ్ళకి? మరి ఆ నైట్ చెప్పొచ్చు కదా. అయితే వాళ్ళు ఏమంటారంటే బయటికి వెళ్ళిపోయినాం మేము, గేట్ లోపల ఉన్న వ్యక్తి గేట్ తీసేసిండు, ఆ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినామని చెప్పేసి కూడా పోలీసులు అనడం జరుగుతుంది. అంటే గేట్ తీసేసి వచ్చారని అంటున్నారు. నాకు మీరు చెప్పేది కొంచెం మంచి వివరంగా చెప్పండి. దీంట్లో ఉన్న వ్యక్తేనట, దీంట్లో వర్క్ చేస్తాడట, ఆ వ్యక్తే గేట్ తీసిందట. ఆటో వచ్చే టైంకి గేట్ తీస్తే ఆటో లోపలికి వచ్చి ఆ శవాన్ని ఇక్కడ పడేసి పోతున్నారని చెప్పేసి. ఇంట్లో ఉన్న వ్యక్తి అంటే ఇందులో పనిచేసే సంబంధించిన వ్యక్తి అనేది బయట అపరిచిత వ్యక్తి అంటే ఎవరు అతను? దీంట్లో పనిచేసే వ్యక్తే గేట్ తీసిండో ఇక్కడ శవాన్ని పెట్టిపోయారని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగిందట. ఈ కానిస్టేబుల్ ఇప్పుడే చెప్పడం జరిగింది. అంటే ఆ గేట్కి తాళం వేసినప్పుడు ఆ తాళానికి సంబంధించిన
ఏదైనా సరే ఒక యజమానం దగ్గర ఉంటుంది. మరి మీరు పనిచేసే వ్యక్తి దగ్గర గేట్కి సంబంధించిన తాళాలు ఎందుకు ఉంటాయని మీరు అడగలేదా? అడిగామండి. మీ ఎందుకు మరి యజమాని దగ్గరే తాళాలు ఉంటే వేసుకొని పోతారు కదా, లేదంటే దీంట్లో వర్కర్ ఒకళ్ళు ఉంటారు, అతనే తాళం తీసి ఉంటారు అని చెప్పేసి యజమాని చెప్పడం జరిగింది. ఈ సిటీ ఫుటేజ్లు అంతా తీసి ఎంక్వైరీ చేసి మా తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నామండి. ఆ వ్యక్తి ఇప్పుడు గేటు తీసేసి వచ్చిందని చెప్పారు. ఆ వ్యక్తి మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాడా? ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పేసి అంటున్నారు కానీ మీ కానిస్టేబుల్స్ వాళ్ళు అంటున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు కానీ మరి ఆ వ్యక్తి ఉండడా లేదా అని మాకు తెలియదు సార్. పోయి మరి మేము పోయి ఎంత అక్కడ పోలీస్ స్టేషన్ పోతే కానీ ఈ విషయం తెలుస్తుంది. ఓకే, బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే రాత్రి సమయంలో 11:30 సమయంలో యజమాన్యం మొత్తం మేము క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయినామండి. కాకపోతే ఇందులో పనిచేసిన వ్యక్తి గేటు తీసి ఈ ఘటన జరిగి ఉండవచ్చు అంటున్నారు. కామారెడ్డిలోని రేణుకాదేవి కళ్యాణ మండపంలో మద్యం దుకాణాల డ్రా కార్యక్రమాన్ని కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రారంభించారు. పెద్ద కోడక్పల్లిలో ఓ మద్యం దుకాణం టెండర్ను ఆయన రద్దు చేశారు. త్వరలో టెండర్ తేదీని నిర్ణయిస్తామని తెలిపారు. భారీ బందోబస్తు మధ్య ఈ డ్రా కొనసాగింది. టెండర్ వచ్చిన వారికి అధికారులు నియామక పత్రాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 49 మద్యం దుకాణాలకు 960 దరఖాస్తులు వచ్చాయి. 19,60,00,000 రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్ పరిధిలోని గెజిట్ సీరియల్ నెంబర్ 17 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందరూ మేము ఈ ప్లేస్లలో కూర్చోవాలని సైడ్ ఉండండి. ఇది చూసుకోండి సార్, చూసుకోండి. 6-7 ఆర్టిఫిషియల్ ఉంటాయి. చూస్తున్నాను ప్లీజ్. కామారెడ్డి గెజిట్ సీరియల్ నెంబర్ 1 షాప్ కు కలెక్టర్ గారి చేతుల మీద జరుగుతుంది. సార్ నెంబర్ సార్ నెంబర్ 30 ఇన్స్ట్రక్షన్స్ సీరియల్ వారీగా మనం పెడతాము. అండ్ రూల్స్ లో ఏదైనా రాసి ఉందో అదే పద్ధతిలో ఫాలో చేస్తాము. టోకన్ అందరికీ కనిపించే విధంగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. 2 వీడియోగ్రాఫర్స్ ఉన్నారు. సో పూర్తిగా రికార్డులో ఉంటుంది. దీంట్లో ఒక ముఖ్య గమనిక, మన జిల్లాలో బిచ్కుంద ఎక్సైజ్ స్టేషన్ కింద గెజెట్ సీరియల్ నంబర్ KM1049 ఈ షాప్ కి ఎట్టకొడక్కల్లో ఉన్న ఈ షాప్ కి 9 అప్లికేషన్స్ వచ్చినాయి. అది అతి తక్కువ ఉంది కాబట్టి దానిపైన ఎంక్వైరీ జరిపేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు దానికి ట్రయల్ ఆఫ్ లాట్స్ జరగదు. మిగతా అన్ని 48 షాప్స్ కి మనం ట్రయల్ ఆఫ్ లాట్స్ చేసుకుంటాము. కేంద్రం తెచ్చిన 3 రైతు చట్టాలను విరమించుకోవడంతో బోధన్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఎండి షకీల్ చిత్రపటాలకు టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.
చేసినా ఎలక్షన్లు సీట్లు గెలవడం తప్ప వాళ్ళకు రైతు శ్రేయస్సు అనేది బీజేపీలో ఏ కోశానా లేదు. మరలా ఏం చేస్తారో అని చెప్పేసి రైతులు భయాందోళనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్పష్టమైన వైఖరి కూడా ప్రకటించాలి మోదీ గారు. ఇక ముందు ఎప్పుడు కూడా ఈ నల్ల చట్టాలను తీసుకురామనేది తెలియజేయాలా. అందుకోసమే పంజాబ్ రైతులు కూడా వాళ్ళు ఏమన్నారంటే మొత్తం చట్టాన్ని రద్దు చేసేంత వరకు మేము దీని నిరసన కార్యక్రమం ఆపమని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము మా వైఖరిని ఎప్పటి వరకు అయితే మొత్తం పండించిన ఈ రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ పంటల్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పి హామీ లిఖితపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారికి ఇచ్చే వరకు టీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో పోరాడుతూనే ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి ఇది ఒక హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బోధన్ మండలం జాడి జమలపూర్ రైతు వేదిక వద్ద గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చిత్రపటానికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు షకీల్ అన్న మరి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే గత 1 సంవత్సరం నుండి రైతులు పోరాటం చేస్తూ ఉన్నారో, ఈ నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పని పోరాటం చేస్తూ ఉన్నారో, ఇందులో మరి ఏదైతే పాల్గొన్నటువంటి ప్రతి రైతుకు నేను మా అందరి తరపున, రైతుల తరపున, మా తరపున, పార్టీ తరపున కూడా మేము రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 1 సంవత్సరం నుంచి నిజంగా ఎంతోమంది 500 నుంచి 600 మంది రైతులు ఈరోజు మరి చనిపోవడం జరిగింది నల్ల చట్టాల వల్ల. దీనికి మరి ఎక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారే దీని బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రైతు నాయకుడు, రైతులు శ్రేయస్సు కోరే ఒక మహోన్నతమైన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉన్నారని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుండి రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రైతులకు ఆదుకుంటున్న శుభ సందర్భంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉన్నారో, మరి మేము యాసంగిలో పండే ధాన్యాన్ని మేము తీసుకోమని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ రైతులకు నడ్డి విరిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మా నాయకుడు మరి హైదరాబాద్లో ధర్నా చేయడం వల్ల ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి శకదాకి వెంటనే 3 చట్టాలు రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు మేము ఈరోజు కూడా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా తప్పకుండా మరి ఈ 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం వరి కొంటామని చెప్పకపోతే రాబోయే రోజుల్లో ఇంకా కార్యాచరణ మొదలుపెట్టి ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా మేము ధర్నా కార్యక్రమాలు, రాస్తారోకో కార్యక్రమాలు, దిగ్బంధ కార్యక్రమాలు ఈరోజు పార్టీ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే నేను మోడీ ప్రభుత్వాన్ని, ఇక్కడ బండి సంజయ్ గారిని, మరి గుండు సంజయ్ గారిని మరి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఎక్కడున్నా మరియు ఈరోజు మేల్కొని కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని యాసంగిలో ధాన్యాన్ని కొనే విధంగా మీరు ప్రయత్నం చేయండి తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతాంగానికి నష్టపరిచే విధంగా. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ అల్లాపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై భారాన్ని తగ్గించడం కోసం అనేక చర్యలు తీసుకుందన్నారు. వాటిని తగ్గించేది లేమంటూ రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తుందని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పైన వ్యాటును తగ్గించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ మీద వ్యాటు తగ్గించాలని చెప్పి, పేద ప్రజల మీద భారం తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ గతంలోనే పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీరందరూ కూడా చూసిన మొన్న ఈ రాజు మేము కూడా పెంచలేదని మాట్లాడతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 4 సార్లు గుట్టు చప్పుడు కాకుండా వివిధ రూపాలలో వ్యాట్ పెంచింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అబద్ధమాడిండు, నేను పెంచలే కాబట్టి తగ్గించే అవకాశం లేదని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సందర్భాలలో పక్క రాష్ట్రంలో ఉదాహరణ ఇస్తారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ పరిపాలన జరుగుతలేదంటాడు. మరి అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ, మిగతా పార్టీలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కానీ వాళ్ళ రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ పై ట్యాక్సులు తగ్గించారు. నీకేం ఘోరమైంది? నువ్వెందుకు తగ్గించావు? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుందా? ఈ రోజు ఈ భారతదేశంలోనే
ప్రజలని పట్టి పీడిస్తూ ట్యాక్సులు ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు వచ్చింది. ఈ రోజు కేవలం కర్నూలే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత ఘోరం లేదు. దేశమంతా కూడా కోటి 90,000 కోట్ల రూపాయల లిక్కర్ సంపాదన లిక్కర్ ఆదాయం వస్తే దేశం మొత్తం మీద కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 36,000 కోట్ల రూపాయల సంపాదన వస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. చాలా గొప్పలు చెప్పింది కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ధనిక రాష్ట్రం, డబ్బుల కొలవలేదు, పేదల కష్టాలు రానియా. మరి ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నువ్వెందుకు నీ ట్యాక్స్ తగ్గిస్తలేవో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు భారత ప్రభుత్వం వసూలు చేయని విధంగా ఈ రోజు పెట్రోల్ మీద 37%, డీజిల్ మీద 27% వసూలు చేస్తున్నారు. 37% పెట్రోల్ మీద, డీజిల్ మీద 27% వసూలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర కోర్టు యొక్క బడ్జెట్ ఎక్కడ చూడండి మీరు. ఏ ఆలోచన లేకుండానే, ఈ దేశం పట్ల అవగాహన లేకుండానే పరిపాలన సభ్యంగా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చేస్తూ ఈ దేశ ప్రజల యొక్క ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల లైసెన్స్దారుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. జనగామ జిల్లాలోని 47 మద్యం దుకాణాల ఎంపిక జరిగింది. 47 షాపులకు 1,512 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ శివలింగయ్య పాల్గొని డ్రా పద్ధతి ద్వారా షాపులను కేటాయించారు. 2 షాపుల టెండర్లను వాయిదా వేశారు. ప్రభుత్వం అనుకున్న దానికంటే తక్కువ దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి జిల్లా నుండి 30,24 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. రాజా రమేష్ రెడ్డి చేసుకున్నాల్సింది. తదుపరి చిన్నిపల్లి శ్రీలత, ఇస్నాడ్ రాములు, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధనోరాలో అఖండ హరినామ సప్తాహ ముగింపు కార్యక్రమం జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొన్నారు. విఠల రుక్మాయికి ప్రత్యేక పూజలు చేశారు. 13వ తేదీన ప్రారంభమైన అఖండ హరినామ సప్తాహ నేటితో ముగిసింది. సప్తాహ ముగింపు కార్యక్రమంలో కిషన్ మహారాజ్ చేతుల మీదుగా కాలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాకేష్, ఉప సర్పంచ్ సంతోష్, ఆలయ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రావు, భక్తులు పాల్గొన్నారు. जमलेले संपूर्ण भाविक भक्त, उपस्थित संत मंडळी, वारकरी मंडळी, भाविक भक्त. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్. పెద్దపల్లిలో ధాన్యం కుప్పలపై పడుకుని పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సీఎం కేసీఆర్ షకీల్ చిత్రపటాలకు పాలాభిషేకం. ధాన్యాన్ని కేంద్రం కొనాలని డిమాండ్. కనీసం మద్దతు ధర చట్టం కావాలన్న పోరాట కమిటీ. రైతాంగ పోరాటం చిరస్థాయిగా ఉంటుందని సంతోషిమాత ఆలయంలో కార్తీక దీపోత్సవం. శివనామ స్మరణతో మార్పొగిన పరిసరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.